ఇచ్చే ప్రయత్నము మన హిందూ సంప్రదాయంలో కానివ్వండి, భారత సమాజంలో కానీ జరుగుతుంది. కానీ అదే సందర్భంలో రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి మాత్రం ఇక్కడ కేవలం రాజకీయాలు మాత్రమే చేయబడును, గౌరవాలు అన్నవి మాత్రం ఇవ్వబడవు అనే విధంగా ఈ మధ్యకాలంలో కొద్దిమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరును మనం చూస్తాం. ఈ మధ్యకాలంలో చూస్తే తెలంగాణ అసెంబ్లీలో ఎవరైతే మహిళా నాయకురాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన పరిస్థితి మనం చూస్తున్నాము. అదే సందర్భంలో ఎవరికి వాళ్ళు అంటే ఒకటి మా పార్టీ మాత్రమే మహిళలకు మంచి చేసిందని చెప్పే క్రమంలో ఎదుటి పార్టీల మీద అభాండాలు వేసే ప్రయత్నం చేశారు. దానికి కొన్ని సాక్ష్యాలు కూడా చూపించే ప్రయత్నం చేసిన పరిస్థితి మనందరం చూసాం. ఓవరాల్గా చూస్తే మాత్రం మహిళలకి మనం రిజర్వేషన్లు కల్పించి వీలైనంత ఎక్కువ మంది దాదాపు 33% మంది మహిళల్ని మనము ఈ రాజ్యాంగ పదవుల్లోకి తెచ్చుకుందామనే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అదే సందర్భంలో అదే శాసనసభలోనో లేకపోతే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళని గౌరవించుకోవడంలో మాత్రం వెనకపడ్డామని అనుమానం వచ్చేలాగా కొన్ని సంఘటనలు అయితే జరుగుతున్నాయి. ఇంతకీ ఏం జరుగుతుంది కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ మధ్య? ఈ మధ్యలో ఏదైతే గతంలో పార్టీలు మారిన వాళ్ళకి సంబంధించి చేసే వ్యాఖ్యల నేపథ్యంలో అది శృతి మించి ఏమైనా కొత్త తరహా వివాదానికి తెరతీసిందని అనుమానం వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఆ పార్టీలు అలా మాట్లాడుకున్నాయనే విషయాన్ని మాట్లాడుతూ పాటు ఎవరు ఈ మహిళలకి న్యాయం చేశారు, అటు రాజ్యాంగబద్ధంగా కానివ్వండి లేకపోతే ఇక సామాజిక పరంగా ఆర్థికంగా ఎవరు మంచి చేశారన్న విషయంపై వాళ్ళు మనం చర్చించ ప్రారంభిస్తున్నాం. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు సంధ్యారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకురాలు. అలాగే మనతో పాటు ప్రొఫెసర్ శేషు విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయలక్ష్మి గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటగా శేషు గారి దగ్గరికి వెళ్దాం. శేషు గారు, మొత్తానికి అంటే మనము 2 రోజుల క్రితం మనం చూసిన ఏదైతే అసెంబ్లీలో ముఖ్యంగా చూస్తే మాత్రం అంటే కీలకమైన వ్యాఖ్యలు కాకపోవచ్చు కానీ బట్ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసే వ్యాఖ్యలు అయితే మనం చెప్పక తప్పని పరిస్థితి. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి చేసిన వ్యాఖ్యలుగా ప్రారంభమైనా సరే ఆ తర్వాత మహిళా నేతలకు సంబంధించిన వ్యాఖ్యలాగా దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఎందుకంటారు మహిళల్ని మనం గౌరవించుకుందాం అనుకుంటాం, 33% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకి అక్కడ స్థానం కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇప్పటికీ ఎంతో కొంత కష్టపడి రాజకీయాల్లోకి వచ్చిన నాయకులను గౌరవించుకోవడంలో వెనకబడ్డామన్న అనుమానం అయితే కనిపిస్తుంది. మీరేమంటారు? అందరికీ నమస్కారం. రాజకీయాలలో మహిళలు రావటమే తక్కువ, వచ్చినటువంటి వాళ్ళు నిలదొక్కుని రాజకీయాలు చేయటం కూడా చాలా కష్టమైనటువంటి అంశంగానే మనకి కనపడుతుంది భారతదేశ రాజకీయాల్లో, ముఖ్యంగా చట్టసభల్లో కూడా. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చట్టసభల్లో అర్థవంతమైనటువంటి చర్చలు జరగాలి, అటు పార్లమెంట్ లో కానీ ఇటు శాసనసభలో కానీ. ప్రజా సమస్యల పైన చర్చ జరగాలి, ప్రభుత్వ విధానాలపైన చర్చ జరగాలి. అప్పుడే అవి అర్థవంతమైనటువంటి చర్చలు అవుతాయి, ఆ సమావేశాలకు అర్థం ఉంటుంది, ప్రజలకు ఉపయోగం కలుగుతుంది. కానీ గత కొంతకాలంగా అటు పార్లమెంట్ లో కానీ ఇటు శాసనసభలో కానీ చూస్తుంటే వ్యక్తిగత దూషణలు ఎక్కువైపోతున్నాయి అనేటటువంటి విషయాన్ని అయితే మనకి స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ అంశాలపైన చర్చ జరగాల్సి ఉండే, అదేవిధంగా కీలకమైనటువంటి అంశాలు సభ ముందుకు వచ్చాయి. ఉదాహరణకు స్కిల్ యూనివర్సిటీ లాంటిది, జాబ్ క్యాలెండర్ లాంటి ఒక కీలకమైనటువంటి అంశాలు వచ్చాయి సభ ముందుకి. వాటిపైన చర్చ జరిగి ఉంటే అది రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ, ప్రజలకి, రాష్ట్రానికి మంచి జరిగేదే. కానీ ఇక్కడ ద్రవ్య వినిమయ బిల్లుకు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇంత వివాదాస్పదమైనటువంటివి, ఇంత చర్చకు దారితీసినటువంటి అంశంగా మనం చూడాలి. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, నీ వెనకాల కూర్చున్నటువంటి 2 అక్కల మాటలు వింటే జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవలసిందే అనేటటువంటి ఒక వ్యాఖ్యానం చేశారు. అయితే మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా హుందాగా, బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కేటీఆర్ వెనకాల కూర్చునేటటువంటి 2 మహిళలు ఎవరు అంటే సునీతా లక్ష్మారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు. వాళ్ళిద్దరూ రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేపథ్యం వేరు. 2 భర్తలను పోగొట్టుకుని, భర్తలు చనిపోయిన తర్వాత అనివార్యమైనటువంటి పరిస్థితులలో, గత్యంతరం లేనటువంటి పరిస్థితులలో రాజకీయాల్లోకి వచ్చినటువంటి 2 మహిళలు. అదొక విషయం. రెండోది, ఆ చర్చ సందర్భంగా కొనసాగుతున్నటువంటి సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చేసినటువంటి వ్యాఖ్య కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టు అయిపోయింది. ఏంటి అని అంటే, ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు సభలో అని అనేసరికి వాళ్ళిద్దరూ భర్తలు చనిపోయినటువంటి మహిళలు కాబట్టి ఈ 2 మహిళలుగా వాళ్ళు బాధపడ్డారు, మహిళలుగా వాళ్ళని కించపరిచినట్లుగా బాధపడ్డారు. అయితే ఇక్కడ మనం రాజకీయంగా చూసినా లేకపోతే ఆ సభలో చర్చ సందర్భంగా జరిగినటువంటి విషయం చూసినా భాష అభ్యంతరకరంగా ఉంది, దాన్ని ఒప్పుకొని తీరాలి. కానీ భావము వాళ్ళిద్దరిని కించపరచాలనే ఉద్దేశం
అటు ముఖ్యమంత్రికి కానీ ఇటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ లేదేమో అని నాకు అనిపించింది. కానీ ఆ సందర్భంగా వాళ్ళు వాడినటువంటి దాన్ని పొలిటిసైజ్ చేయడంలో వీళ్ళు ఆ ప్రయత్నం చేశారు అన్నది మరొక వాదం కూడా వినిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా దాని భాష తప్పు అన్నది లేదా దాన్ని ఆ పదప్రయోగం తప్పు ఉండొచ్చు, కానీ బట్ భావం అయితే కంపల్సరీ అది ఉండకపోవచ్చు అన్నది అందరూ అనుకుంటున్నారు. కానీ దాని ఆ తర్వాత పొలిటిసైజ్ చేసే ప్రయత్నం జరిగిందనే మాట కూడా ఒకటి వినిపించింది. ఖచ్చితంగా ఎప్పుడైనా రాజకీయాలలో ఇప్పుడు అక్కడ రాజకీయమే జరుగుతుంది కాబట్టి రాజకీయంగా దాన్ని వాడుకునేటటువంటి క్రమంలో రెండు పార్టీలు అటు అధికార పక్షము ఇటు ప్రతిపక్షము ఇద్దరు దాన్ని వాడుకునేటటువంటి ప్రయత్నం చేశారు అనటంలో సందేహం లేదు. కానీ బట్ అక్కడ నేను చూసినటువంటిది ఏంటి అని అంటే మహిళలు చాలా సున్నిత మనస్కులు ఉంటారు, చాలా ప్రేమ కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. కాబట్టి వాళ్ళ పట్ల మాట్లాడేటప్పుడు వాళ్ళని విమర్శించాలనుకున్నప్పుడు వాళ్ళు పార్టీ మారారు, పార్టీకి అన్యాయం చేశారు అని మాట్లాడటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం ఎవరైనా పరిచయం చేయాలనుకున్నాం అనుకోండి, బహుశా మా తండ్రి గారిని పరిచయం చేయాలనుకుంటే అతను మా తండ్రి అంటే ఏం కాదు, కానీ మా అమ్మ మొగుడు అంటే ఎట్లా ఉంటుంది? మనం మాట్లాడేటటువంటి భాషనే మన వ్యక్తిత్వాన్ని లేకపోతే మన ఆలోచనని వ్యక్తీకరిస్తుంది. కాబట్టి మళ్ళీ చట్టసభలలో అది ఉందాతనంగా మాట్లాడాల్సిందే. అవును, దాని తగ్గట్టు అక్కడ అసలు నిజంగా దాని అవసరం ఉందన్నది కూడా ఒక ప్రశ్న అయితే కంపల్సరీ ఉంది. ఒకసారి ఒక్క మాట ప్రభుత్వము చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఎందుకంటే సభను హుందాగా నడపవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. ప్రతిపక్షాలు ఎన్ని ప్రశ్నలైనా వేస్తాయి, ఎవరి గురించి అయినా మాట్లాడతారు, ఏమైనా మాట్లాడతారు, ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కానీ ప్రభుత్వానికి కొన్ని కంపల్షన్స్ ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకు అనంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వము సభని చాలా హుందాగా